కరకర 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 కర పకోడీ అండి బాబు. బెంగాల్ పైన దొరకదు, కలకత్తా పైన దొరకదు, కాశీ పైన దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడ? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి యాక్షన్ ఇక. మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా. తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? పిడిపిన తోట వెళ్ళాను. పీడే అదే తిరగలి పిడి ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుగా పోలేరా. చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నిస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనరా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా అదిగో వస్తున్నాడు. ఎవరు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆవిడికి డబ్బులు లేడు. తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు బాబు. నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాజన్ ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకు ఎందుకు చెప్పలేదురా? మరే పిడిపోయింది. తిరుపతి అదేంటి అలా కొట్టుకుంటున్నారు? పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండండి. చంపుతాను. నువ్వు పదవే పద. సరిగ్గా సమయానికి వస్తుంది చదువుతాయి. నీ చేతనేమైతే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. ఆదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. సారాయి వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం. లంగాలు కాదు, రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచం మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి.
నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి. ఇదిగో, అక్కడ చూస్తే మంచి సీన్. టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. మా అమ్మని చంపేస్తుంది. మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళతాను, కాపాడుతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మని నువ్వే కాపాడుకు. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు, మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నా తల పగిలిపోయింది. దేవుడా, నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోను, నీకెంత ధైర్యం వచ్చిందే? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే, నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి. నన్ను వదిలి బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నీకు దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడే లెవెల్కు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్ట దుడుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు, సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని? ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని. డాడీ, డాడీ, ఏంటి హాల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా? కళ కళేనమ్మా. తాజ్మహల్ లేదు, తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయింట. మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేస్తమ్మా. కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెడుతున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.